హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను చికెన్ లెగ్ పీస్ తయారు చేశాను. ఇది కొత్త ఏం కాదు, కానీ ఏంటంటే నేను 1 డ్రాప్ కూడా ఆయిల్ వాడకుండా నేను ఫ్రై అయితే ప్రిపేర్ చేశాను. ఎలానో చూద్దాం. ఇప్పుడు నేను పెరుగు తీసుకొని అందులో సాల్టు, ఆ చికెన్ మసాలా, గరం మసాలా, అలాగే ఆ ఫుడ్ కలర్ మీకు ఆప్షనల్, కావాలంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయండి. ఆ ఫుడ్ కలర్ యాడ్ చేసుకున్నాను. అలాగే కొంచెం సాల్టు, తర్వాత అలాగే రుచికి సరిపడినంత కారం వేసుకొని వీటన్నిటిని మిక్స్ చేసుకోవాలి బాగా. మనము ఆ లెగ్ పీసెస్కి పట్టించాలి కదా, ఈ మిశ్రమాన్ని మొత్తము ఆ పీసెస్కి పట్టించడానికి కాసేపు అలా ఆ ఉప్పు అది కరగడానికి కాసేపు అలా కలుపుకొని ఇప్పుడు ఆ పీసెస్ అనేది అందులో వేసుకుందాం. ముందు వాటి మధ్యలో కొంచెం కొంచెం అలా కట్ చేసుకోండి, అప్పుడు అదేని బాగా పడుతుంది కదా. ఇప్పుడు నేను అలా పట్టించేసిన తర్వాత 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టేసి పక్కకు తీసాను. ఇప్పుడు మనం దీన్ని ఫ్రైకి ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు దీన్ని ఆయిల్ లేకుండా ఎలా ఫ్రై చేసుకోవాలంటే, నా దగ్గర గ్రిల్ చేసే పాత్ర అయితే లేదు, అందుకని చెప్పేసి నేను దోశ పెనం పెట్టేసి దాని మీద పెట్టాను. నేను అది ఆ క్లోజింగ్లో మొత్తం ఉడకాలి కాబట్టి నేను ఆ ఇడ్లీ పాత్ర పైన మూత అనేది పెట్టేశాను, పక్కన ఆవిరంతా పోకుండా. చూడండి, నేనేం చేయలేదండి, అదే ఆవిరికి అలా బాయిల్ అయ్యేసి అలా బాగా స్టీమ్ అయిపోయింది. చూస్తున్నారు కదా మీరు. ఇప్పుడు చాలా వరకు ఉడికిపోయింది. నేను ఇప్పుడు అలా గ్రిల్ చేసే పాత్ర లేదు కాబట్టి నేను అలా హోల్స్ ఉంటుంది కదా గరిట, మీ దగ్గర ఆ పాత్ర ఉంటే అలా చేసుకోండి. ఆ గరిటలో అలా పెట్టి దాన్ని కాసేపు గ్యాస్కి అలా నిప్పుల మీద ఉడికించినట్టు ఆవిరైతే నేను అలా పట్టించాను. చూడండి, ఫైనల్గా మన డిష్ అనేది ప్రిపేర్ అయిపోయింది. నిజంగానే చాలా టేస్ట్ ఉంది, ఆయిల్ లేకుండా ఏంటి అని అనుకోవద్దు. ఆ సూపర్ అయితే టేస్ట్ అయితే బాగా వచ్చింది. చూడండి, దీన్ని ఏదైనా సాసెస్లో అలా కలిపేసుకొని తినండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్